ఇటు అమెరికా రష్యా మధ్య యుద్ధం మొదలవబోతుందా? ఇప్పుడు క్షిపణి దాడితో ట్రంప్ను భయపెడుతున్నాడు పుతిన్. చమురు నౌకను అమెరికా సీజ్ చేసింది. దానికి గాను ప్రతీకారంగా ఇప్పుడు దాడి చేస్తాను అంటూ హెచ్చరిస్తున్నది రష్యా. అవసరమైతే ఇటు టార్పీడోలతో దాడులను చేస్తాను, అమెరికాకు సంబంధించిన పడవలన్నింటినీ కూడా ముంచేస్తానని ఇటు పుతిన్ వార్నింగ్ ఇస్తున్నాడు. నౌక సీజ్ చేయడానికి సంబంధించిన వీడియోలని అమెరికా విడుదల చేసింది. ఇటు ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ళ దూరంలో ఆ నౌకని స్వాధీనం చేసుకుంది అమెరికా. ఆ నౌక గురించి ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మెరినెరా, గతంలో దీన్ని బెల్లా 1 అనేవాళ్ళు, కానీ అమెరికా ప్రస్తుతానికి బెల్లా 1 అనే దాన్ని అంటుంది. సో ఆ బెల్లా 1ని రిలీజ్ చేయకపోతే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, అలా మిసైల్స్ని యూజ్ చేసి సబ్మెరీన్స్కి సంబంధించిన టార్పిడోస్, అంటే ఆ మెరినెరా అనే ఆ షిప్ని వెనక్కి తీసుకురావడానికి పుతిన్ కొన్ని రష్యన్ సబ్మెరీన్స్ని ప్రస్తుతానికి నార్త్ అట్లాంటిక్ ఓషన్కి పంపించాడు. అంటే ఆ వెజల్ దగ్గరికి, ఆ షిప్ దగ్గరికి పంపించాడు. మీరు గనక దాన్ని వెనక్కి ఇవ్వకపోతే మీ యుద్ధ నౌకలన్నింటినీ కూడా నేను టార్పెడోస్, అంటే ఇటు సబ్మెరీన్స్కి సంబంధించిన మిసైల్స్తోని నేను వాటిని ధ్వంసం చేస్తాను, వాటన్నిటిని పేల్చేస్తానంటూ ఇటు పుతిన్ వార్నింగ్ ఇస్తున్నాడు. సో యుద్ధం మొదలవబోతుందా, దానికి ఇది సంకేతమా అన్నట్టుగా ప్రస్తుతానికి సిట్యువేషన్ ఉంది. రిపోర్ట్స్ ఏమేమి ఇండికేట్ చేస్తున్నాయో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇటు రష్యా ఒక సబ్మెరీన్ని ఎస్కాట్ చేయడానికి, అంటే ఈ వెసల్ని దగ్గరుండి తీసుకురావడానికి ఒక సబ్మెరీన్ కూడా పంపించినట్టు తెలుస్తుంది. మరి డైరెక్ట్గా ఇటు అమెరికన్ నేవీకి సంబంధించిన షిప్స్ ఏవైతే అక్కడ ఉన్నాయో, అలాగే ఇటు ఐస్లాండ్కి సంబంధించి, అలాగే ఇటు యూకేకి సంబంధించిన షిప్స్, ఈ షిప్స్ అన్నిటి మీద అటాక్ చేయబోతుందా? ప్రస్తుతానికైతే ఇంటెన్స్ సిట్యువేషన్ ఉంది, హై టెన్షన్ సిట్యువేషన్ ఉంది. యుద్ధం ఏ నిమిషమైనా మొదలవబోతుంది అంటూ భయపడుతున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా, అలాంటి సిట్యువేషన్. సో మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, అది రష్యాకు సంబంధించిన సబ్మెరీన్. ఆ సబ్మెరీన్ ప్రస్తుతానికి ఆ వెసల్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి ఈ వెసల్ని అయితే పుతిన్ రష్యా నుంచి పంపించినట్టు తెలుస్తుంది. అసలు ఇష్యూ అంతా ఎక్కడొస్తుంది? ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్నాయి, వెనిజువెలా మీద శాంక్షన్స్ ఉన్నాయి. ఈ శాంక్షన్స్ అన్నిటికీ కారణం ట్రంప్. ఈ శాంక్షన్స్ ఉన్న తర్వాత కూడా రష్యాతోని ఏ కంట్రీ కూడా ట్రేడ్ చేయకూడదు, బిజినెస్ చేయకూడదు అనేది ట్రంప్ రూల్. ఇరాన్తోని ఎవరు బిజినెస్ చేయకూడదు, వెనిజువెలాతో ఎవరు రూల్ చేయకూడదు, ఎవరు బిజినెస్ చేయకూడదు. సో ఇలా వీళ్ళందరి మీద శాంక్షన్స్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇటు రష్యా, అటు ఇరాన్, అలాగే వెనిజువెలా ఇలాంటి కంట్రీస్ వాళ్ళు ట్రేడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ట్రేడ్ చేసుకున్నా కూడా దానికి సంబంధించిన ఆయిలే ఇప్పుడు మెరినెరా అనే ఒక వెజల్, మెరినెరా అనే ఒక షిప్ దాదాపు 20 లక్షల బ్యారెల్స్ ఆయిల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దాదాపు ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో అది $16 లక్షల, అంటే కొన్ని వందల కోట్ల విలువ చేస్తుంది. ఆ చమురుని వెనక్కి తీసుకెళ్ళిపోతాం. వెనిజువెలాలో కొత్తగా పెట్రోల్కి సంబంధించిన బావులన్నీ తోడడానికి అక్కడ కావాల్సిన సామాగ్రి, అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటిని మేము సెటప్ చేస్తామంటూ మొత్తానికి అయితే ట్రంప్ చెప్తున్నాడు. కానీ పుతిన్ మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. సబ్మెరీన్ని పంపించాడు. నెక్స్ట్ మిసైల్స్తోని అమెరికా వార్షిప్లు, అమెరికాకు సంబంధించిన నేవీ షిప్స్, వీటన్నిటిని టార్గెట్ చేసుకుంటూ వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తానంటూ చెప్తున్నాడు. రష్యా ఎక్కువ శాతం ఇటు ఒక 600 నుంచి 1400 షిప్స్, ఈ ట్రేడ్కి సంబంధించి 600 నుంచి 1400 షిప్స్ని యూజ్ చేస్తుంది. ఇటు అమెరికా ఒకసారి మనం చూస్తే అమెరికా వీటన్నిటిని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బిజినెస్ రష్యాకు సంబంధించిన షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేద్దామన్న ప్లాన్లో అమెరికా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఏదైతే ఒక ఫ్రిక్షన్, ఒక యుద్ధం మొదలవబోతుందో దానివల్ల ఒక్కసారిగా ఇటు గ్లోబల్ ఎకానమీ, అలాగే గ్లోబల్ ఎనర్జీ, అంటే ప్రపంచ దేశాలకి ఇప్పుడు ఆయిల్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ కావచ్చు, ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఇండియా పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇండియా పరిస్థితి మనం చూస్తే కనుక ఇండియాలో బిగ్గెస్ట్ రిఫైనర్ ఎవరు? రిలయన్స్ ప్రస్తుతానికి రష్యన్ ఆయిల్ని యాక్సెప్ట్ చేస్తుండే గతంలో. ఇప్పుడు అమెరికా ప్రెషర్ వల్ల ఆ రష్యన్ ఆయిల్ని యాక్సెప్ట్ చేయడం మానేశారు. సో మొత్తం మీద ఇప్పుడు రష్యా కొత్త మార్కెట్స్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది. మరి రానున్న రోజుల్లో ఫ్యూయల్
ఇటు రష్యా నుంచి ఇండియా మనం కొనుక్కునే అవకాశం ఉందా? ఫ్యూయల్ ప్రైసెస్ అంతర్జాతీయంగా ఒకవేళ యుద్ధం మొదలైతే కనుక ప్రపంచం మొత్తం ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటబోతున్నాయి అంటూ ఇటు భయపడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి మనం చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ ఇటు రష్యా అందరికంటే తక్కువ రేట్లో ఇస్తుంది. మరి ఒకవేళ ఆ ఫ్యూయల్ ప్రైసెస్ కనుక ఇంక్రీజ్ అయితే ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కునే అవకాశం ఉందా? అలాగే ఒకసారి జియోపొలిటికల్ సిచ్యువేషన్ మనం చూస్తే ఒకవేళ అమెరికా రష్యా ఇవి రెండు కనుక తలపడితే, ఇవి రెండు కనుక యుద్ధానికి వెళ్తే రష్యా ఇటు బ్లాక్ సీ అలాగే ఇటు బాల్టిక్ సీ, బ్లాక్ సీ అంటారు అలాగే బాల్టిక్ సీ అంటారు, ఆ బ్లాక్ సీ బాల్టిక్ సీ పరిసర ప్రాంతాల్లో అమెరికాకు సంబంధించిన వెజల్స్, అమెరికాకు సంబంధించిన షిప్పులు, కార్గో షిప్లు బిజినెస్ కోసం ప్రపంచ దేశాలకు వెళ్తున్న ఆ షిప్ అన్నిటినీ కూడా ఇటు రష్యా టార్గెట్ చేస్తా అని ఒక అల్టిమేటం, ఒక వార్నింగ్ని అయితే ప్రస్తుతానికి ఇచ్చింది. ఆ పరిసర ప్రాంతాల నుంచి ఇటు లండన్ యూకేకి సంబంధించిన షిప్స్ కానీ ఐస్లాండ్కి సంబంధించిన షిప్స్ కానీ ఎలాంటి షిప్స్ కూడా వెళ్ళనీయకుండా చేస్తా అంటూ ఇటు పుతిన్ అయితే వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకసారి మనం చూస్తే ఛాలెంజెస్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఇటు అమెరికా ఏమంటుంది అంటే రష్యాకి మేము ఇప్పటిదాకా ఇచ్చిన శాంక్షన్స్కి ఎలాంటి ఇమ్యూనిటీ ఇవ్వట్లేదు. రానున్న రోజుల్లో వాళ్ళు మేము ఎక్కడైతే శాంక్షన్స్ని ఏ దేశాల మీద అయితే వేశామో ఆ దేశాల మీద శాంక్షన్స్ని అలానే అమలు చేస్తాం. ఉల్లంఘించి ఒక్క బ్యారెల్ ఆయిల్ తీసుకొని వెళ్ళిన ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా దాన్ని పట్టుకుంటామంటూ ఇటు ట్రంప్ అంటే ఇటు అమెరికా చెప్పుకొస్తుంది. సో ప్రస్తుతానికైతే హై టెన్షన్ వాతావరణం ఉంది. డైరెక్ట్గా అమెరికా డైరెక్ట్గా రష్యా రెండు తలపడబోతున్నాయా? యుద్ధ వాతావరణం అయితే ప్రస్తుతానికి సిద్ధమైంది. మరి సముద్రంలో తలబడబోతున్నాయా? దాని తర్వాత ఇది ఇంకా ఎస్కలేట్ అయ్యి నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్ళబోతుంది? ఇటు ఒక్కసారిగా ఇలాంటి సిచ్యువేషన్ కనుక ఉంటే రానున్న రోజుల్లో ఇటు ఫ్యూయల్ ప్రైసెస్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా గ్లోబల్ ఎకానమీ కూడా చేంజ్ అయ్యే అవకాశం చాలా క్లియర్గా తెలుస్తుంది. రష్యా ఎకానమీ ఒకసారి మనం చూస్తే ఇండియా కూడా ఈ మధ్యకాలంలో రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేసింది. సో రష్యన్ ఎకానమీ కూడా మరి ఎలా ఉండబోతుంది? ప్రపంచాన్ని శాసించే రెండు పెద్ద దేశాలని చెప్పుకోవచ్చు. అలాంటి రెండు దేశాలు కనుక తలపడితే మరి ఎలా ఉండబోతుంది? సో మొత్తం మీద ఇటు అల్టిమేటం జారీ చేశారు ఇటు అమెరికాకి. నార్త్ అట్లాంటిక్లో మ్యారినెరా అనే షిప్ని ఏదైతే సీజ్ చేశారో ఆ షిప్ని సీజ్ చేసి వెంటనే దాన్ని వెనక్కి ఇవ్వాలి, దాన్ని రిలీజ్ చేయాలి. చేయకపోతే అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు, అమెరికాకు సంబంధించిన మిగతా నౌకలన్నింటినీ కూడా మేము కూల్చేస్తాం, ధ్వంసం చేస్తామంటూ ఇటు క్రెమ్లిన్ అలాగే ఇటు పుతిన్, రష్యన్ ప్రభుత్వం అలాగే పుతిన్ అయితే చెప్పుకొస్తున్నారు. ఒక్కసారి మనం చూస్తే కనుక ఈ మెరినెరా అనే ఒక షిప్ ఇరాన్లో ఫ్యూయల్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇరాన్ నుంచి వెనిజువెలాకు వచ్చింది. వెనిజువెలాలో అది కొంతసేపు ఆగినప్పుడు అప్పుడు యూజ్ చేసిన ఫ్లాగ్, దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి రష్యన్ ఫ్లాగ్ వాడుతుంది అంటూ ఇటు అమెరికా అయితే చెప్పుకొస్తుంది. లేదు, అది ఒక రష్యన్ ప్రాపర్టీ, అది రష్యాకు సంబంధించిన షిప్, మా షిప్, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు వదిలేయాలి, ఒకవేళ దాన్ని పట్టుకుంటే మేము ఒక దొంగతనం కిందనే ఒక థెఫ్ట్ లానే దాన్ని కన్సిడర్ చేస్తామంటూ ఇటు పుతిన్ అయితే చెప్పుకొచ్చాడు. సో నిన్నటిదాకా ఇలాంటి డిస్కషన్స్ జరిగాయి, ఇప్పుడు మాత్రం అల్టిమేటం డిక్లేర్ చేశారు. మీ షిప్స్ అన్ని కూడా నేను కూల్ చేస్తాను అంటూ ఇటు పుతిన్ సెన్సేషనల్ కామెంట్స్. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ఇటు అమెరికా మెరినెరా ఒక్కటే కాదు, ఇటు సోఫియా అనే ఇంకొక షిప్ని కూడా వాళ్ళు సీజ్ చేశారు. మొత్తానికి రెండు షిప్స్ని సీజ్ చేసిన తర్వాత ఇటు మరి రష్యా అగ్రెసివ్గా ఉంది. ప్రస్తుతానికి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ప్రపంచ దేశాలైతే ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా లేదా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.